అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 11 years తనతో రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని హైదరాబాద్ లోని నార్సింగి పిఎస్ లో లావణ్య కంప్లైంట్ ఇచ్చారు. ఇటు చూస్తేనేమో రాజ్ తరుణ్ కూడా అదే రేంజ్ లో ఆమెకి కౌంటర్ ఇస్తున్నాడు. తను డ్రగ్స్ తీసుకోవడం వల్ల తనకు దూరంగా ఉంటున్నానని, పైగా ఆమె మీద అనేక రకాలైన కేసులు కూడా ఉన్నాయని చెప్పుకొస్తున్నాడు. వాటితో పాటు అనేక రకాలైన ఎలిగేషన్స్ కూడా రాజ్ తరుణ్ చేస్తున్నారు. పైగా లీగల్ గానే ఆమెతో ఫైట్ చేస్తానని కూడా అన్నారు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు రాజ్ తరుణ్ ఎపిసోడ్ కి సంబంధించి అనేక ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సేషనల్ విషయాలు తెలుసుకుందాం. హలో జగదేవ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు కూడా నిన్నటి నుంచి ఫాలో అవుతూ ఉండొచ్చు. రాజ్ తరుణ్ ఎపిసోడ్ చూశారు కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రాజ్ తరుణ్ బేసిక్ గా వైజాగ్ అబ్బాయి. తను యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ చాలా కష్టపడి ఆఖరికి మన మోహన్ ఇంద్రగంటి గారి ద్వారా ఆయన సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. తర్వాత ఒక రకమైన పర్టికులర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన మరీ సూపర్ స్టార్ అనిపించుకోలేదు, అలాగని అరే ఈయనకేం రాదు అనిపించుకోలేదు. అంటే ఆయనలో మల్టీ టాలెంట్ ఉంది. స్క్రిప్ట్ రైటింగ్ చేస్తాడు, ఆయన డైరెక్షన్ ఉంది. అంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఆయన ఓన్ గా రాసుకునేవాడు కదా అవన్నీ కూడా. గల్లీలో ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి అరే నేను ఇట్లా రాస్తా, ఇలా చేద్దాము, నువ్వు అట్లా మొబైల్ తో ఇట్లా కెమెరాస్ తో చిన్న చిన్న వీడియో షూట్ కెమెరాస్ తో చేసుకోవడం, అట్లా అన్ని రంగాల్లో ఐడియా ఉన్న పర్సన్ కి ఉయ్యాల జంపాల సంథింగ్. అప్పుడు కూడా ఆయన ఆ విధంగానే అసిస్టెంట్ డైరెక్టర్ గాను సమ్ అసోసియేట్ గాను స్టార్ట్ అయ్యి ఇంకా ఎవరు పెడదాం అనుకుంటే లేదు బాగానే చేస్తున్నావు కదా, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కాబట్టి నువ్వే ఎందుకు చేయకూడదు అంటే డైరెక్ట్ గా హీరోగా ఎంటర్ అవ్వలేదు. నాగార్జున ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. అవునండి. ఆ టైంలో అంటే మోహన్ ఇంద్రగంటి గారు చెప్పిన ఇంటర్వ్యూలో కూడా ఒకసారి ఇదే సందర్భంగా చెప్పారు కూడా. అట్లా అనుకున్న వ్యక్తి ఆయన సరే మంచి టైమింగ్ ఉంటుంది, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది రాజ్ తరుణ్ లో. ఎందుకంటే ఎవరైతే నవరసాల్లో కామెడీ బాగా చేస్తారో వాళ్ళు మిగతా 8 రసాలు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటో చెప్పనండి, రాజ్ తరుణ్ అనే అబ్బాయి యాక్ట్ చేసినట్టుగా ఉండదు, అసలు ఆ క్యారెక్టర్ లో లీనమై మన ఇంట్లో పిల్లాడు పక్కింట్లో పిల్లాడు మాట్లాడినట్టే ఉంటుంది. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ అబ్బాయి ఆ సినిమాలో కూడా గోదావరి జిల్లాల యాసతో మాట్లాడతారు. ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా తను ఉత్తరాంధ్ర వైజాగ్ అబ్బాయి అని నాకు తెలియదు. అంటే అట్లా 1 by 1 స్టెప్ బై స్టెప్ చాలా బాగా డెవలప్ అయ్యాడు, నిలబడ్డాడు. ఆయన మంచి కెరియర్ లో ఇండస్ట్రీలో నిలదొక్కోవడం, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలదొక్కోవడం అనేది ఒక మెగాస్టార్ గారు, రవితేజ గారు, తర్వాత నాని అంటున్నారు. ఆ తర్వాత నిజంగా రాజ్ తరుణ్ పేరే చెప్పుకోవాలి. అంటే ఈ ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఈ రోజు పర్వాలేదు ఒక సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమాలో డైరెక్షన్ లో కూడా స్క్రిప్ట్ లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఏది ఎలా ఉంటుందో అనే ఒక ఇమేజ్ తెచ్చుకున్న పర్సన్ ఆబ్వియస్లీ బెల్లం ఉన్న దగ్గర చీమలు చేరుతా అన్నట్టుగా మనిషి కుర్రోడు కూడా చాలా బాగుంటాడు, చాలా ఈజీ ఉంటుంది, ఒక రకమైన మాడ్యులేషన్ యాక్సెంట్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీ అన్నాక ఇంక ఇలాంటి రిలేషన్స్ అనేవి సర్వసాధారణం. అంటే పార్టీలకు వెళ్ళడం, లేదంటే సినిమా షూటింగ్లో ఒకేసారి ఒక షెడ్యూల్ ఒక గోవాలో లేదా ఒక పాండిచేరిలోనో లేదా ఒక బ్యాంకాక్లోనో రన్ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా 10 days 15 days కలిసి జర్నీ చేస్తున్నప్పుడు క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. దట్టు ఇండస్ట్రీ పర్సన్స్ అనేసరికి ఒక సెలబ్రిటీలుగా ఉంటారు కాబట్టి వాళ్ళలో చిన్న విషయం ఏదొచ్చినా కూడా అందరి అటెన్షన్ కూడా ఒక్కసారి అటే పే అవుతుంది. ప్రతి రంగంలో కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి, బట్ మనకి రావు. అది మేజర్ ఇష్యూ అయితే, అదేదైనా కేసుగా ఫైల్ అయ్యి అక్కడైనా క్రైమ్ ఇష్యూ జరిగితే అప్పుడు మనకి వార్తలోకి వస్తుందో తప్ప మిగతావి రావు. బట్ అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి ఎలిగేషన్స్, కాంటాక్ట్స్ జరుగుతుంటాయి. ఇండస్ట్రీ అనే కాదు, మన చుట్టుపక్కల కూడా చూస్తున్నాం. ఇవాళ రేపు అట్లా ఇట్లాంటి రిలేషన్స్ కూడా సర్వసాధారణ అఫైర్స్ చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. చిన్న చిన్న మనస్తాపాలకి సూసైడ్ అటెంప్ట్ చేయడాలు కూడా చూస్తున్నాం. అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది. కమింగ్ టు ద రాజ్ తరుణ్ పాయింట్ ఏంటంటే, ఈ లావణ్య అనే అమ్మాయితో ఎప్పుడో గతంలో బాగా క్లోజ్ గా ఉన్నాడు, ఇప్పుడు ఉండట్లేదని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టాక ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సో ఆ అమ్మాయితో ఎప్పటి నుంచో, ఇప్పుడు ఆయన కింద రూమ్ లో ఉన్నప్పుడు పై రూమ్ లో ఉండేదంట. సో ఉన్నప్పుడు ఒక ఇరుగు పొరుగు నైబర్స్ అన్నాక హాయ్ అండి, హలో అండి అని మాట్లాడుకుంటాం. సో అలా మాట్లాడుకున్నాక తను ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్, ఆ తర్వాత ఈయన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, కుర్రోడు బాగానే ఉంటాడు, మేబీ తను కూడా బాగానే ఉంటుంది. మేల్ ఫీమేల్ యాంటీ జెండర్ ఆటోమేటిక్ గా అట్రాక్షన్ ఉండొచ్చు. అది ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అని అనుకోవాల్సిన అవసరం లేదు, క్లోజ్ గా ఫ్రెండ్స్ గా కూడా ఉండొచ్చు కదా. సో ఉన్నప్పుడు ఆమె ఆ రిలేషన్స్ తో చాలా జరిగాయని చెప్పి ఆమె చెప్తుంది. ఆమె ఓపెన్ గా
ఒక విధంగా సిగ్గు విడిచి చెప్పినట్టుగా చెప్తుంది. మేము 89 years నుంచి రిలేషన్స్ లోనే ఉన్నాము. 11 years అంటుంది. ఇక్కడ రాస్తారు ఏజ్ ఎంత అండి? ఆమె 11 years నుంచి రిలేషన్ అంటుంది. నాకు అదొకటి డౌట్ వచ్చింది. మీకు ఏమన్నా ఐడియా ఉందా? అదే అంటే మహా అంటే 30-32 years ఉంటాయేమో అబ్బాయికి. ఇండస్ట్రీకి వచ్చేసి 7-8 ఏళ్ళు అయిందేమో. అంతేనండి, అదే అంటున్నాను. అంటే ఈ జనరల్ గా ఎలా ఉంటుందంటే మనం 10 minutes వెయిట్ చేసాం అనుకోండి, హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను రా ఇంకా రాలేదని అంటాం. అంటే ఆ ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం టైం ని. సో ఇక్కడ కూడా ఆమె నేను అందుకే నన్ను 8 years అని, ఆమె 11 అని ఇట్లా అంటుంది. కానీ మేబీ పోనీ 7-8 years అనుకుందాం. సో అలా రిలేషన్స్ ఉన్నప్పుడు జనరల్ గా కలిశారో కలవలేదో అనేది తెలియదు. బట్ ఆమె ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. చెప్పిన తర్వాత ఆమె కంప్లైంట్ ఇచ్చి నాకు దూరం అయిపోతున్నాడని ఆక్రోశంతోనో బాధతోనో ఆమె ఓపెన్ అయ్యి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాజ్ తరుణ్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నారనుకోండి, ఇంకా ఆయన మీదకి ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు. ఎట్లాగూ నిజమే, తను నేను ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం, నా పై రూమ్ లో తను ఉండేది అని చెప్తూనే ఆయన ఒక ట్విస్ట్, ఒక బాంబు పేల్చాడు. ఏంటంటే నాకన్నా ముందు ఒక అబ్బాయితో ఉండేది అఫైర్ లో, ఆ అబ్బాయి కూడా చెప్పాడు, మనం మాట్లాడుకోవడం ఎందుకు, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేయడం, వీళ్ళిద్దరు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి. సో ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి గతంలో ఇలాగా కంప్లైంట్ ఇచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. సర్లే ఇన్ని రోజులు అమ్మాయి ఎందుకులే అమ్మాయికి రోడ్డు మీదకి లాగడం చెప్పి ఊరుకున్నా. ఇప్పుడైతే ఆ అమ్మాయి బరి తెగించిలా బయటకు వచ్చిందో, ఇంకా నేను కూడా జరిగినవన్నీ ఓపెన్ అయ్యి చెప్తాను. ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉంది, అందుకే నేను ఫ్రెండ్లీగా ఉండేవాడిని కూడా దూరంగా ఉంటున్నానని చెప్పి చెప్పుకొచ్చాడు. బట్ ఆమె మరికొంచెం మసాలా యాడ్ చేశారో లేదా నిజంగా ఆమెకి ఫోన్ కాల్స్ వచ్చాయో తెలియదు. కానీ ప్రెసెంట్ ఎవరైతే మాల్వీతో క్లోజ్ గా ఉంటున్నాడో, ఆ క్లోజ్ గా ఉండడం ఈమె తట్టుకోలేక, జనరల్ గా మీరే చెప్పాలి యాజ్ ఎ ఫిమేల్ గా, అడగండి చెప్తాను నేను కూడా. ఆడవాళ్ళు దేన్ని తట్టుకోగలరు కానీ ఈ సౌత్ పోర్ తట్టుకో. మనకి ఇష్టమైన వ్యక్తి ఇంకొకళ్ళతో ఉంటే మాత్రం అస్సలు ఒప్పుకునే ప్రశ్న. అబ్సల్యూట్లీ అవును. సో సౌత్ పోర్ తట్టుకోలేక, లేదంటే తనకు దక్కని ఇంకో దక్కుతున్నారని అసూయతోనో, సో ఆమెకి తిరిగి ఈమె కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిందని చెప్పి ఆ మాల్వీ తాలూకు వాళ్ళు చెప్తున్నారు. బట్ ఈమెమంటుంది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా నాకు వార్నింగ్ ఇచ్చారు, నన్ను వాళ్ళ బ్రదర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి నేను చంపేస్తానని కూడా అంటున్నాడు అని అన్నట్టుగా ఈమె చెప్తుంది.